అప్పుడు కానీ కూడా బుద్ధి రాదు. ఎస్ ఎస్ శ్రీనివాసరావు గారు, సార్ రవి గారిని అడిగే ముందు అసలు ఈ టీటీడీ సంబంధించినటువంటి అంశం అసలు వాళ్ళు అడుగుతున్నటువంటిది లేదా జరుగుతున్నటువంటిది చూస్తుంటే అసలు మొత్తం వ్యవహారాన్ని ఇదంతా డైవర్ట్ చేసేలాగా కనిపించట్లేదా? సో టీటీడీ చాలా వివరంగా ఇవాళ ఏ డైరీకి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు ఎంత టెండర్ ఇచ్చారు, ఏ సంస్థలు అసలు పార్టిసిపేట్ చేశాయి, 7 డైరీల్లో నందిని కావచ్చు, మదర్ డైరీ, సంగం డైరీ, ఇందాపూర్ డైరీలకు సంబంధించినటువంటి ఎంతంత క్వాంటిటీ ఇచ్చాము, ధరలు ఎందుకు సవరించాల్సి వచ్చింది, ఈ ధరలు సవరించేటప్పుడు కూడా ఎన్డీడీబీ సంబంధించినటువంటి సూచనలు, ఓవరాల్గా తీసుకున్నటువంటి పరిణామాల మీద కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి. అసలు దీని ద్వారా ఆ ఎపిసోడ్లో నుంచి, కల్తీ ఎపిసోడ్లో నుంచి వైసీపీ తప్పించుకోగలరు, చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇక్కడ మీకు రవికుమార్ గారు చెప్పిన ఒక మాట, బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టారన్నారు కదా, అదే అక్షర సత్యం అండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఒక రకమైన అయోమయం పరిస్థితిలో ఉన్నారు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఆందోళన కూడా ఉంది అదనంగా. ఏంటంటే అన్ని కేసులు కూడా ఆయన బొమ్మ ముందుకు వచ్చాయి. ఆయన కరెక్ట్ గా కంప్లీట్ ఏదైతే దర్యాప్తులు జరుగుతున్నాయో అన్ని కేసులు ఇంకా 90% అలాగే ఉన్నాయి. ఒక 10% వీళ్ళు ముందుకు మూవ్ చేశారు. అది కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి గోతులో పడిన కేసులకి వీళ్ళు ఈ సంవత్సరాల 18 మాసాలు 19 మాసాలు కూడా వీళ్ళు ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం చూసుకున్నారు తప్ప వీళ్ళ సంగతి చూద్దాం అనేటువంటి ఆలోచనే పెట్టుకోలేదు. అయినా సరే వాళ్ళంతరాలు ప్రతి కేసులోనూ వాళ్ళంతరాలు లేదా కోర్టు డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు. చూసుకోండి, పరకామణి అయినా, లడ్డు నకిలీ నెయ్యి విషయంలో అయినా, మద్యం స్కామ్ అయినా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి ఆగిని. దాంట్లో చాలా ఆందోళన ఉంది అతను. ఆ విషయంలో వాళ్ళకి వాళ్ళ జీవితం అంతా కూడా, రాజకీయ జీవితం అంతా రివర్స్ టెండరింగ్, పరిపాలన అంతా రివర్స్ కాబట్టి ఇక్కడ కూడా రివర్స్ లో వెళ్తా ఉన్నారు. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిని ఎరేసాడు. ఇక్కడ అందరూ కూడా ఆయన కూడా ఆలోచించుకుని మాట్లాడాలి. ఆయన హెరిటేజ్ ప్యాకెట్లు చూపిస్తా ఆయన దాని గురించి మాట్లాడతారు. అది అంత దారుణుడు, దాని క్లియర్ గా ఉన్నది. ఇక్కడ ఇండాపూర్ అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి తయారు చేస్తారు, వీళ్ళందరూ మార్కెటింగ్ చేస్తారు అనేటువంటి స్పష్టంగా ఆ ప్యాకెట్లలో రాస్తుంది. బ్రిటానియా కంపెనీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, అమూల్ మిల్క్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీలా ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? అసలు అర్థం పడదు. ఎప్పుడు ఒకే పాట. వాళ్ళు కొంత ఆ సిలబస్ మార్చుకోవాలి. వాళ్ళ సిలబస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఒకే సిలబస్ వాడుతున్నారు. ఈ రాజకీయం మారిపోయింది, నాయకులు మారారు, ప్రజల మనోభావాలు మారినాయి, వాళ్ళ ఆలోచన విధానం మారింది. సమాజం ఎంతో ముందు 20-25 ఏళ్లలోనూ అయినా సరే ఇంక అదే పద్ధతి, పాడిందే పాట రాని కొంతమంది మనుషులను పెట్టుకుని హైదరాబాద్, ఆంధ్రలో అక్కడ ఇక్కడ కూడా కొంచెం మేధావుల కింద పేరు తెచ్చుకోవడం, ఆ తర్వాత నుంచి ఈ రంగం మొదలెట్టడం, విషం చెమ్మటమే వాళ్ళకి అభ్యాసం అయిపోయింది. అక్కడ అతను సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నాడా, మాజీ శాసనసభ్యులా, లేకపోతే సీనియర్ జర్నలిస్టా, ఏది ఆలోచన లేదు. అక్కడ ఈయన బిల్ గేట్స్ గారు ఎవరో వస్తే ఆయన గురించి, సమోసాల గురించి మాట్లాడుతాడు. ఎంత సిగ్గులేనితనం అన్నది. 40 కోట్ల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకుని బుద్ధి, జ్ఞానం, మానం, మర్యాద, అభిమానం లేకుండా, సిగ్గు లేకుండా అనుభవిస్తా, ఫైబర్ నెట్ నుంచి వాళ్ళందరికీ జీతాలు, ఇంట్లో పని వాళ్ళందరికీ జీతాలు ఇప్పించుకుని 3 కోట్ల రూపాయలు ఎగ్గ పప్పలకి, 3 కోట్ల రూపాయలు సమోసా టీలకి వాడి, అదంతా ఎందుకు అనుకుంటున్నారో? వీళ్ళు కొట్టేసిన నకిలీ మద్యం, ఆ నాసిరకం మద్యం అమ్మినప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతంలో వచ్చిన లిక్విడ్ క్యాష్ లెక్క పెట్టడానికి వాడిన వాళ్ళందరికీ ప్రభుత్వం సొమ్ముతో డబ్బులు తినిపించాడు. ఇది పొరపాటు ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఇంటికి ఎగిరెగిరి పడుతున్నారంటే, సాధారణంగా పులచేప కొత్త నీరు వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతా ఉంటది. పులచేప కాబట్టి ఎగిరెగిరి పడిన దాన్ని వెంటనే పులుసు చేసేస్తాం మనం. వీళ్ళ పులుసేయక వీళ్ళ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వల్ల వీళ్ళందరికీ నోళ్లు లెగుస్తున్నాయండి. ఈ రకమైన ఆ సిలబస్ ను వాడుతున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు జైల్లో ఉండాల్సిన వాళ్ళు, బయట ఉండాల్సిన వాళ్ళు ఎవరు లేరండి ఇందులో. అలాగే ఎవరి మీదైనా కేసు పెడితే లబోదీపోమంటే కులం ఘాటు పట్టిన పరిగెత్తుకొస్తా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఆదిలోనే అణిచివేయకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం అండి. ఎందుకంటే అభివృద్ధి వేగం పుంజుకుంటది. ఈ రాష్ట్రంలో నాయకులకి, వారి పాలనలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇలాంటి పట్టించుకుని తీరికుండా ఉండకపోవచ్చు. అంటే ఆర్థిక సంక్షోభం ఉంది, ఎక్కడికక్కడ దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా గడుపుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటిప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. రాజకీయ చాలా కష్టం అండి. ఇప్పుడు పూర్తిగా అసలు వదిలేస్తాం, దీన్ని పట్టించుకొని ఏం జరుగుతుందా అంటే కూడా కుదరదు కదా. మీకు ఒక విషయం చెప్తాను శ్రీహరి గారు, వీళ్ళకి పాప భీతి లేదు,
అసలు ఏ రకంగానూ పరమత సహనం లేదు, హిందువులంటే గౌరవం లేదు, ప్రజలంటే అసలు బాధ్యత లేదు. సాక్షాత్తు కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేసి ఆ సంస్థకి అప్రదిష్ట తీసుకొచ్చి ఏమాత్రం నదురు బెదురు లేకుండా కరుణాకర్ రెడ్డి మొదలు పెడితే వీళ్ళందరూ కూడా విక్కిరిస్తా మాట్లాడుతుంటే ఎస్ ఈ రాష్ట్రంలో పార్టీల నాయకులకి కార్యకర్తలకి సాధారణ ప్రజలకు కూడా కొత్త ఉడికిపోతా ఉందని దీనికి పరిష్కారము పరిహారము ఉపశమనం ఎప్పుడు లభిస్తుందని వెయిట్ చేస్తా ఉన్నారండి. ఇది బ్లాస్ట్ అవ్వకూడదు. దీనికోసం ప్రభుత్వం దీని పట్ల కూడా బాధ్యత తీసుకోవాలా. ఎస్ 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 టైం అవుతుంది.